హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎరైస్ తెలుగు ఛానల్. నా లాస్ట్ వీడియోలో ఫండమెంటల్ అనాలిసిస్ని బేసిక్ లెవెల్లో ఎలా చేయాలి, ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం వల్ల లాభం ఏంటి, కంపెనీ రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు ఈబిఐటి, ఈబిటి, ఈఏటి, ఈపీఎస్, పిఈ రేషియో, ఇండస్ట్రీ పిఈ రేషియో అని చాలా ఉంటాయి కదా, అసలు అవేంటి అన్న విషయాలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఫండమెంటల్ అనాలిసిస్ని కొంచెం డెప్త్గా ఎలా చేయాలో చెప్తాను. అంతేకాదు, ఒక కంపెనీ లాసుల్లో ఉన్నా సరే కొన్ని కేసులలో ఇన్వెస్ట్ చేయవచ్చా, ఆ కేసెస్ ఏంటి అన్న విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దానికంటే ముందు వ్యూవర్స్, మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా పొందొచ్చు. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఫండమెంటల్ అనాలిసిస్, దీన్ని ఒక్కదాన్ని పర్ఫెక్ట్గా చేయడం ద్వారా ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ని లాంగ్ టర్మ్ పెట్టాలా, షార్ట్ టర్మ్ పెట్టాలా అనే డెసిషన్ తీసుకోవచ్చు. మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా పేరు తెచ్చుకున్న వారెన్ బఫెట్ ఒక ఇంటర్వ్యూలో ఈ రకంగా పేర్కొన్నారు: ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం చాలా ముఖ్యం. మీరు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ని ఏమాత్రం తప్పుగా చేసినా మీ ఫేటే మారిపోతుంది. నేను ఫండమెంటల్ అనాలిసిస్ చేసేటప్పుడు 80 to 120 పేజెస్ వరకు అనాలిసిస్ చేస్తాను. కంపెనీ యొక్క 20 to 30 ఇయర్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిజల్ట్స్ని జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తాను. అందుకే నేను ఈ స్టాక్ మార్కెట్ రంగంలో ఇంత సక్సెస్ని అందుకున్నాను అని పేర్కొన్నారు. సో మీరు కూడా కంపెనీని అనాలిసిస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలాగో చెప్తాను. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంతకుముందు కంపెనీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, కంపెనీలో ఏమైనా స్కామ్స్ జరిగాయా లేదా, కంపెనీ మీద ప్రస్తుతం ఉన్న లీగల్ సూట్స్ ఏంటి, అవి ఇప్పుడు ఏ కండిషన్లో ఉన్నాయి, కంపెనీ ఆ లీగల్ కేసెస్లో విన్ అయ్యే ప్రాబిలిటీ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎంత ఉంది అన్న అంశాలు డీటెయిల్గా స్టడీ చేయండి. నెక్స్ట్, కంపెనీ ప్రోడక్ట్ని అబ్జర్వ్ చేయండి. ఏ కంపెనీనైనా సరే కాపాడేది ఆ కంపెనీ యొక్క ప్రోడక్టే. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీ ఫండమెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే ఆ కంపెనీ ప్రోడక్ట్కి ఫ్యూచర్లో మార్కెట్ ఉండదు అని అనిపిస్తే ఆ కంపెనీ జోలికి అసలు వెళ్ళకపోవడమే మంచిది. కొన్ని కంపెనీల ప్రోడక్ట్ క్వాలిటీలో కొన్నిసార్లు చేంజెస్ వస్తుంటాయి. అప్పుడు కొంతమంది కంపెనీ క్వాలిటీ మీద కన్జ్యూమర్ కోర్టులో కేసెస్ వేస్తుంటారు. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ప్రీవియస్గా కంపెనీ ఇటువంటి క్వాలిటీ ఇష్యూస్ని ఫేస్ చేసిందా లేదా అన్న విషయం తెలుసుకోండి. ఎందుకంటే కస్టమర్ ఒక్కసారి మోసపోతే తర్వాత ఎంత క్వాలిటీతో ప్రోడక్ట్ని అందించినా వాడు కొనడు. సో కంపెనీ ప్రోడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. జిల్లెట్ అనే అమెరికన్ కంపెనీలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్ట్ చేయాలి అన్న డెసిషన్ని తీసుకున్నప్పుడు ఒక జర్నలిస్ట్ బఫెట్ గారిని ఒక ప్రశ్న అడిగారు: జిల్లెట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బాగున్నాయి, అది ప్రాఫిట్స్లో ఉంది కాబట్టి దానిలో ఇన్వెస్ట్ చేస్తున్నారా అని అడిగారు. దానికి బఫెట్ ఈ రకంగా సమాధానం ఇచ్చారు: మగాడికి గెడ్డం అనేది ఉంటుంది, అది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది, గెడ్డం ఉన్నంత వరకు రేజర్ బ్లేడ్ ఉంటుంది, ఆ నమ్మకంతోనే ఈ జిల్లెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పారు. ఒక్క జిల్లెట్టే కాదు, బఫెట్ ఇన్వెస్ట్ చేసే అన్ని కంపెనీల ప్రోడక్ట్స్ ఈ స్ట్రాటజీలోనే ఉంటాయి. కోకోకోలా, ఐబిఎం, వాషింగ్టన్ పోస్ట్, యాపిల్, అమెజాన్ ఇలా. సో అందుకే ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ని గమనించండి. అది ఏం బిజినెస్ చేస్తుంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంది అని గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, డీమార్ట్ని చూస్తే దాని బిజినెస్ మోడల్ చాలా బాగుంటుంది. మిగతా మార్ట్స్ లాగా అది ఒక బిల్డింగ్ని రెంట్కి తీసుకొని ప్రోడక్ట్స్ని అమ్మదు. ఏకంగా ల్యాండ్ని కొని దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకొని సొంతగా డీమార్ట్ బిజినెస్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ కంపెనీ రెంట్ని పే చేయాల్సిన అవసరం ఉండదు. పైగా కొన్న ల్యాండ్ వాల్యూ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. అంటే ఒక షేర్ హోల్డర్గా మన నెట్వర్త్ పెరుగుతుంది. ఇంత డెప్త్గా మీరు ఫండమెంటల్ అనాలిసిస్ని చేయాల్సి ఉంటుంది. చాలామంది జస్ట్ పేపర్ మీద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని అనాలిసిస్ చేసేసి అమ్మయ్య ఫండమెంటల్ అనాలిసిస్ కంప్లీట్ అయిపోయింది అని అనుకుంటారు. కానీ అది చాలా పెద్ద మిస్టేక్. మీరు ఇటువంటి విషయాలను కూడా చాలా డీటెయిల్గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఆ కంపెనీ డివిడెంట్లు ఇస్తుందా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇస్తే ఎంత ఇస్తుంది, ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా ఇస్తుందా లేదా అనే అంశాలను పరిగణించండి. కొన్ని కంపెనీస్ అయితే ఇంటర్మ్ డివిడెంట్లు కూడా ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, బజాజ్ ఫైనాన్స్
హిందుస్థాన్ యూనిలివర్ లాంటి కంపెనీలు ఇంటర్మ్ డివిడెంట్లు కూడా పే చేయడం మనం తరచూ చూస్తూ ఉంటాం. దాని యొక్క డివిడెంట్ రికార్డులను కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అట్లా అని డివిడెంట్ పే చేయని కంపెనీలు సరిగ్గా పర్ఫామ్ చెయ్యవు అని కాదు. కొన్ని కంపెనీలు డివిడెంట్లు పే చేయడం మాని ఆ డబ్బుల్ని కంపెనీ రీటైన్డ్ ఎర్నింగ్స్ రూపంలో తన వద్దనే ఉంచుకుంటుంది. సో అది కూడా వ్యాలిడ్ పాయింట్ కింద కన్సిడర్ చేయాలి. నెక్స్ట్, కంపెనీ గ్రోత్ ఎంత ఉందో చూడండి. ఇలా కంపెనీ గ్రోత్ని మెజర్ చేసేటప్పుడు పాస్ట్ 10 ఇయర్స్ని లేదా అట్లీస్ట్ 5 ఇయర్స్ని మినిమం పరిగణనలోకి తీసుకోవడం మంచిది. కొన్ని కంపెనీస్ యొక్క ఈపీఎస్ ఇయర్కి 10% పెరుగుతుంది. మరికొన్ని కంపెనీస్వి 20%, 30% కూడా పెరుగుతాయి. కోకోకోలా, ఫేస్బుక్, అమెజాన్, ఐబిఎం లాంటి కంపెనీస్ అయితే ఒక్కోసారి 45%, 50% గ్రోత్ని కూడా నమోదు చేస్తుంటాయి. మంచి గ్రోత్ ఉండే స్టాక్స్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. నెక్స్ట్, మీరు కంపెనీలో ప్రమోటర్ స్టేక్ ఎంత ఉంది అనే విషయాన్ని గమనించండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ప్రమోటర్ అంటే కంపెనీని స్టార్ట్ చేసినవాడు. టోటల్ కంపెనీ హోల్డింగ్స్లో అతనికి ఒక 30-40% స్టేక్ ఉంటే యావరేజ్ అని అర్థం చేసుకోవచ్చు. 40-50% ఉంటే గుడ్ అనే గ్రేడ్ ఇవ్వచ్చు. మోర్ ఆర్ ఈక్వల్ టు 51% అంటే కంపెనీ యొక్క ఆధిపత్యం ప్రమోటర్ చేతిలో ఉంది అని అర్థం. ఒకవేళ ప్రమోటర్ స్టేక్ హోల్డింగ్ కనుక మోర్ దాన్ 75% ఉంది అని అనుకుంటే ఆ కంపెనీ ఇన్వెస్టింగ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ కింద చెప్పుకోవచ్చు. ఎంత నమ్మకం ఉంటే ప్రమోటర్ తాను స్టార్ట్ చేసిన ఆ కంపెనీలో 75% హోల్డ్ చేస్తాడో మీరే ఇమాజిన్ చేసుకోండి. సో ప్రమోటర్ స్టేక్ అనేది ముఖ్యమైన అంశం కింద పేర్కొనవచ్చు. కొన్ని కంపెనీలు అప్పుడప్పుడు లాసుల్ని పోస్ట్ చేస్తుంటాయి. చాలామంది ఫండమెంటల్ అనాలిసిస్ని కంప్లీట్గా చేయకుండా జస్ట్ ఆ కంపెనీ లాసులు పోస్ట్ చేసింది అని ఇంకా దానిలో ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదు అన్న నిర్ణయానికి వస్తారు. నిజానికి అది తప్పు. ఎందుకంటే కంపెనీ లాసుల్లో ఉన్నా సరే అది మంచి కంపెనీయే కావచ్చు. అలా ఎందుకో ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో లాస్ని చూపిస్తుంది. ప్రతి సంవత్సరం ప్రాఫిట్స్ చూపించేది ఈసారి లాస్ చూపిస్తుంది అంటే దానికి కారణం డిప్రిషియేషన్ అని మీకు తెలిసింది. సో అప్పుడు వెంటనే మీరు లాస్ట్ ఇయర్ అసెట్స్తో పోలిస్తే ఈ ఇయర్ అసెట్స్ పెరిగాయా లేదా అన్న విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. అసెట్స్ పెరిగితే ఆటోమేటిక్గా డిప్రిషియేషన్ పెరుగుతుంది. కంపెనీ ఒక కొత్త ప్లాంట్ని పెట్టి కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మెషినరీని ఇన్స్టాల్ చేసింది. సో దాని యొక్క డిప్రిషియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఈ ఇయర్ డిప్రిషియేషన్ వల్ల లాస్ వచ్చి ఉండొచ్చు. కానీ ఫ్యూచర్లో ఆ కొత్తగా పెట్టిన ప్లాంట్ వల్ల ప్రొడక్షన్ బాగా పెరిగి సేల్స్ పెరిగి ఆటోమేటిక్గా రెవెన్యూ కూడా పెరుగుతుంది. సో ఒక కంపెనీ లాసులను పోస్ట్ చేసినంత మాత్రాన అది చెత్త కంపెనీ కింద పరిగణించకూడదు. నెంబర్ 2, సెట్ ఆఫ్ లాసెస్. కొన్నిసార్లు ప్రాఫిట్స్లో ఉన్న కంపెనీలు కావాలని లాసుల్లో ఉన్న కంపెనీలు కొనుక్కుంటాయి. అలా కొనడం వల్ల ఆ కంపెనీకి ఫ్యూచర్లో బిజినెస్ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ప్రస్తుతానికి దాని లాసులను కూడా ఆ ప్రాఫిట్స్ వస్తున్న కంపెనీయే భరించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీది ఒక కార్ స్పేర్ పార్ట్స్ తయారు చేసే ఒక కంపెనీ అనుకోండి. మీరు కంపెనీలో కార్ టైర్స్ దగ్గర నుంచి ఇంజిన్ దాకా అన్నీ తయారు చేస్తారు. బట్ కార్ని మ్యానుఫ్యాక్చర్ చేసి మాత్రం అమ్మరు. మీకు ఇలా కార్ యాక్సెసరీస్ని తయారు చేసి అమ్మడం ద్వారా పర్ యానం 100 crores ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకుందాం. మీ షేర్ హోల్డర్స్ కూడా మంచి డివిడెండ్స్ పే చేస్తున్నారు. ఇంతలో మార్కెట్లో ఒక కార్లు తయారు చేసే కంపెనీ పర్ యానం 50 crores లాసుల్లోకి వెళ్ళి కంపెనీని సేల్ చేయడానికి ముందుకొచ్చింది. సో మీరు ఆ కార్స్ కంపెనీని మీ కార్ యాక్సెసరీస్ కంపెనీతో అమాల్గమేట్ చేశారు. ఇప్పుడు మీ ఓవరాల్ ప్రాఫిట్ 100 crores మైనస్ 50 crores ఈజ్ ఈక్వల్ టు 50 crores. అంటే మీ ప్రాఫిట్ గతంతో పోలిస్తే 50% పడిపోయింది. సో ఇలా ప్రాఫిట్స్ తగ్గిపోవడం నెగిటివ్ సైన్ కాబట్టి నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అనుకోవడం అంత మంచిది కాదు. నిజానికి ఇప్పుడు మీ కార్ యాక్సెసరీస్ అసెంబుల్ చేసి తక్కువ రేట్లకే ఆ కార్ని తయారు చేయవచ్చు. సో ప్రస్తుతం మీకు నష్టాలు వచ్చినప్పటికీ ఫ్యూచర్లో అది మెల్లగా బ్రేక్ ఈవెన్ అంటే నో ప్రాఫిట్ నో లాస్ పాయింట్కి చేరుకొని తర్వాత ప్రాఫిట్స్ జనరేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు యాక్సెసరీస్ బిజినెస్ ద్వారా 100 crores, కార్ సేల్ చేయడం ద్వారా 100 crores, మొత్తం 200 crores ప్రాఫిట్. కానీ ఒకప్పుడు పోస్ట్ చేసిన రిజల్ట్ 50 crores లాస్ని చూసి ఈ కంపెనీని ఫండమెంటల్గా సరిగ్గా స్టడీ చేయలేకపోవడం వల్ల దాన్ని వదులుకున్నారు. ఒక్కోసారి ఇది రివర్స్ అయ్యి పేరెంట్ కంపెనీకి ప్రమాదం కింద మారే ఛాన్స్ కూడా ఉంది. బట్ అది చాలా రేర్గా జరుగుతుంది. నెంబర్ 3, ఎక్సెప్షనల్ కేసెస్.
ఏదైనా ఒక కేసు ఓడిపోవడం, గవర్నమెంట్ పాలసీస్ని చేంజ్ చేయడం వల్ల షార్ట్ టర్మ్ లాస్ రావడం, కంపెనీలో ఒక ప్లాంట్ చెడిపోవడం, షార్ట్ సర్క్యూట్, ఎర్త్క్వేక్స్, ఫైర్ యాక్సిడెంట్ జరగడం, ఇలాంటి ఎక్సెప్షనల్ కేసెస్ వల్ల ఆ ఇయర్లో లాసులు రావడంతో ఈ కంపెనీ మంచిది కాదు అనే డెసిషన్ తీసుకోకూడదు. సో లాసుల్లో ఉన్నంత మాత్రాన అది వేస్ట్ కంపెనీ అని అనుకోకూడదు. దాని యొక్క రీజన్స్ని అనాలిసిస్ చెయ్యాలి. ఒకవేళ అది నిజంగానే జెన్యూన్ బిజినెస్ ఫెయిల్యూర్ అయ్యి కంపెనీ గోయింగ్ కన్సర్న్కి ప్రమాదం కింద మారుతూ కంటిన్యూస్గా లాసులు పోస్ట్ చేస్తూ సేల్స్ సరిగ్గా జరగక, కంపెనీ సేల్స్ జరగడానికి సరైన మెజర్స్ తీసుకోక, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కంపెనీలకి కొంచెం దూరంగా ఉండడం మంచిది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దిస్ వీడియో ఈజ్ జస్ట్ ఫర్ అన్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో ఇంకా డెప్త్గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, లెవరేజెస్, ఆడిటర్ రిపోర్ట్, బోర్డ్ రిపోర్ట్, ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. మీకు వాటిని తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫండమెంటల్ అనాలిసిస్ మీద ఇంకొక వీడియో తప్పకుండా చేస్తాను. సో వ్యూవర్స్, మీకు ఈ వీడియోలో ఫండమెంటల్ అనాలిసిస్ని కొంచెం డెప్త్గా ఎలా చేయాలి, లాసుల్లో ఉన్న కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని చూసి ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్న నిర్ణయానికి ఎలా రావచ్చు అన్న విషయాలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.